మహాత్మా గాంధీ పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోరుబందర్లో కరమ్చంద్ గాంధీ, పుత్లీబాయి దంపతులకు జన్మించిన గాంధీ 1948 జనవరి 30న తన ప్రాణాలను త్యజించారు. భారతదేశానికి సత్యాగ్రహం అనే మార్గాన్ని చూపించి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందేందుకు కీలక పాత్ర పోషించిన గొప్ప అహింసా సిద్ధాంతి గాంధీ. 1919 తర్వాత భారత జాతీయోద్యమంలో గాంధీ నాయకత్వం ప్రాముఖ్యత సంతరించుకుంది. సహాయ నిరాకరణ ఉద్యమం, దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి ఉద్యమాలకు ఆయన నేతృత్వం వహించారు. విద్యాభ్యాసం పోరుబందర్, రాజ్కోట్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన గాంధీ 1888లో లండన్కు వెళ్లి బారిస్టర్ పట్టా పొందారు. తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి 1893లో దక్షిణాఫ్రికా వెళ్లారు. దక్షిణాఫ్రికా పర్యాయం 1893లో వకీలుగా వెళ్లిన గాంధీ అక్కడ భారతీయులు ఎదుర్కొంటున్న వర్ణ వివక్షను గమనించి ఇండియన్ కాంగ్రెస్ అనే రాజకీయ సంస్థను స్థాపించారు. అంతేకాక వారి హక్కుల కోసం పోరాడారు. దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహం ద్వారా శాంతియుతంగా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. భారతదేశ స్వాతంత్రోద్యమం 1915లో భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీ తన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే సలహా మేరకు సబర్మతి ఆశ్రమాన్ని స్థాపించారు. హింస కన్నా అహింస పరమే ధర్మం, శిక్షించడం కన్నా క్షమించడం ధైర్యవంతుల లక్షణం అనే గాంధీజీ సిద్ధాంతంతో సహాయ నిరాకరణ, శాంతియుత శాసనోల్లంఘన ఉద్యమాలను చేపట్టారు. ప్రధాన ఉద్యమాలు: చంపారణ్ సత్యాగ్రహం 1917 బీహార్లోని చంపారణ్ ప్రాంతంలో రైతుల సమస్యలపై గాంధీ పోరాటం చేపట్టారు. ఆంగ్లేయుల బలవంతపు నీలిమందు సాగును వ్యతిరేకించి రైతులకు న్యాయం చేశారు. ఖేడా పోరాటం 1918 పంటల నష్టంతో బాధపడుతున్న రైతులకు భూమి పన్ను మాఫీ చేయించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించారు. అహ్మదాబాద్ కార్మిక సమ్మె 1918 నేత కార్మికుల జీతాలు 35% పెంచేలా యాజమానులను ఒప్పించారు. భారతీయ ప్రాథమిక హక్కులను హరించే రౌలత్ చట్టాన్ని వ్యతిరేకించారు. దీని తర్వాతే జలియన్ వాలా బాగ్ హత్యాకాండ చోటు చేసుకుంది. ఖిలాఫత్ ఉద్యమం 1919 ముస్లింల ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతుగా గాంధీ ముందుకు వచ్చారు. ఉప్పు సత్యాగ్రహం 1930 దండి యాత్ర ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉప్పు చట్టాన్ని, క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ వారు భారతదేశాన్ని వీడాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం భారత స్వతంత్రానికి దారితీసింది. గాంధీ సిద్ధాంతాలు: అహింస, శాంతియుత పోరాటమే న్యాయం సాధించే మార్గమని విశ్వసించారు. సత్యం, నిజాయితీగా జీవించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వదేశీ, విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించారు. సర్వోదయ, సమాజంలోని ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కోరారు. గాంధీ వారసత్వం: గాంధీ సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా మార్గదర్శకంగా నిలిచాయి. నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వంటి ప్రముఖులు గాంధీజీ సిద్ధాంతాలను అనుసరించారు. గాంధీకి నివాళి: అక్టోబర్ 2న అంతర్జాతీయ అహింసా దినోత్సవం. భారతదేశంలో జాతిపితగా గౌరవం, ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉద్యమాలకు స్ఫూర్తి. మహాత్మా గాంధీ జీవితంలోని బలమైన సందేశాలు: ఆత్మశ్రద్ధ, సేవ, సమానత్వం. ఆయన చూపిన మార్గం శాంతి, సహనం, నిజాయితీ.